యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఉభయ లోపరి. ఈరోజు వచ్చి మనం ఈ ఎపిసోడ్లో నుండి అన్నీ కూడా మనం చందేరి ప్యూర్ చందేరి కాటన్స్ అండి. అన్ని కాటన్స్ ఏమాట చూసేది. తర్వాత ఎంపీ కాటన్స్ అండి. మనకి వీటిలో విత్ బ్లౌజ్ ఉన్నాయి. తర్వాత కొన్ని ఎంపీ కాటన్స్లోనే సాఫ్ట్ కాటన్స్ అన్నమాట. కొన్ని అంటే వాటి మీద ఎంబ్రాయిడరీ లాగా ఉంటుంది కొంత, కొన్నేమో విత్ జరీ బోర్డర్స్. ఈ టైప్స్ ఆఫ్ శారీస్ చూస్తున్నామండి. ఓకేనా. ఫస్ట్ వచ్చి 1075లో ఎంపీ కాటన్స్, ప్యూర్ కాటన్స్ అండి ఇవి. వీటికి జరీ ఉండదు, ఏముండదండి. చాలా బాగుంటాయండి. మెటీరియల్ అయితే కానీ 100% మీకు ప్యూర్ కాటన్స్ మాట. ఇవి చాలా వెయిట్లెస్ కాటన్స్ అండి, విత్ బ్లౌజ్ శారీస్ ఇవన్నీ కూడా. చూడండి ఎంత బాగుందో. ఇది మస్టర్డ్ ఎల్లోనండి. మస్టర్డ్ ఎల్లో లాస్ట్ టైం కూడా రిలీజ్ చేశాను, టకా వెళ్ళిపోయింది అన్నమాట. చూసుకున్నారు ఎంత వెయిట్లెస్ అండి శారీస్. అసలు డైలీ యూస్కి, ఆఫీస్ యూస్కి ఎక్సలెంట్ ఉంటే. సమ్మర్ కదండి, హాయిగా ఉంటుందండి ప్రాణం అయితే కట్టుకుంటే. ఇగోనండి, ఏ ఏజ్ల వాళ్ళకైనా కూడా బాగుంటాయండి. ఇగోండి, పైనేమో చిన్న బోర్డర్, కింద కూడా చిన్న బోర్డరేనండి. చక్కగా అది కూడా మనకి కలంకారీ బోర్డర్ లాగా ఇచ్చాడు. శారీ అంతా కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్ ఇచ్చాడు అన్నమాట. ఫ్లవర్ బుట్టి 1075లో ఉందండి శారీ వచ్చి. ఇవన్నీ కూడా 120 థ్రెడ్ కౌంట్ అండి. ప్యూర్ కాటన్స్, 100% కాటన్స్ అండి. దీంట్లో ఇంకేం మిక్సింగ్ లేదు. ఇగో దిస్ ఇస్ అన్నిటిండి ఆ పేపర్లు, బాగా పేపర్లు పెట్టి పంపిస్తారు. ఇగో ఇది పళ్ళు పార్ట్ అండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. చక్కటి మస్టర్డ్ ఎల్లో అండి. చూసుకోండి. ఇదిగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ఎంత బాగుందో చూడండి. కలంకారీ మన పోచంపల్లి టైప్లో ఇచ్చాడు బ్లౌజు. ఎక్సలెంట్ ఉందండి. శారీ మొత్తం ఈ రకంగా ఉంటుందండి. శారీ మొత్తం ఈ రకంగా ఉంటుంది, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. శారీ కాస్ట్ అండి 1075 అండి. మనకి రెండు తెలుగు రాష్ట్రాలకి మాత్రం 50 రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్. ఆల్ అదర్ స్టేట్స్కి 100 రూపీస్ అండి. ఎందుకంటే బాగా పెంచేశారండి అసలు. మాకు మేము అంటే లాస్ట్ వీక్ వరకు మేము డిస్కౌంట్స్ అన్నీ పెట్టాం కదండి. ఒక్కొక్క చెన్నైకి, నేను బెంగళూరుకి, చెన్నైకి, వైజాగ్ మూడు చీరలేనండి. ఒకరికి 2, ఒకరికి 3 అట్లా పంపించినట్టున్నాను. చెన్నైది అయితే 450 రూపీస్ వచ్చిందండి నాకు, మన కొరియర్ ఛార్జెస్. బెంగళూరు అయితే కానీ 380 అంత వచ్చింది. మన వైజాగ్ అయితే కానీ ఒక 2 శారీస్ కావచ్చు 290 ఎంతో వచ్చిందండి. 300 లోపల వచ్చిందన్నమాట. అసలు మా వల్ల కావట్లేదండి. అందుకోసం అని చెప్పేసి మళ్ళీ యాజ్ యూజువల్గా మేము 2 తెలుగు రాష్ట్రాలకి మాత్రం ఒక్కొక్క చీరకి 50 రూపీస్ అండి. ఆల్ ఓవర్ ఇండియాకి ఎక్కడికైనా కూడా శారీకి 100 రూపీస్ అండి. ఇక అంతకంటే మేము చేయలేమండి. ఎందుకంటే మేము ఇక్కడ శారీస్లోనూ బాగా తగ్గించేస్తున్నామండి. డిస్కౌంట్ సేల్స్ అని అవన్నీ దానికి తోడు ఫ్రీ షిప్పింగ్లో తగ్గించి పెడితే అసలు ఇంకా మాకు ఏం లేదండి. చేయటం కూడా వేస్ట్ అన్నమాట మేము. ఇది వచ్చేటప్పటికి మనకి ఒకలాంటి లివర్ కలర్ అవుతుందండి, లేదా బీట్రూట్ కంటే కూడా కాదు, మనం కార్చపు రంగు అని అంటాం కదా, అలా ఉంటుంది అన్నమాట. చూసుకోండి, వైన్ కలర్. ఎస్, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే వైన్ కలర్ లాగా ఉంటుంది. ఇదంతా పైనంతా కూడా ఇవన్నీ కూడానండి మనకి అదేంటి స్క్రీన్ ప్రింట్స్ ఏనండి. ఎంత బాగున్నాయో చూడండి, ఎంత నీట్గా ఉందంటే. పైనంతా డిజిటల్ ప్రింట్స్, కింద లోపలంతా కూడా మీకు స్క్రీన్ ప్రింటే వస్తుందండి. ఇగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ కూడానండి చాలా మందంగా ఉంది. అంటే శారీ మెటీరియల్ ఇవ్వాల, కాటన్ మెటీరియల్ ఇచ్చాడనమాట. అంటే కొంచెం మనకి బ్లౌజ్కి ఉండే కాటన్ ఉంటుంది కదా, ఆ కాటన్ మెటీరియల్. అందువల్ల చాలా బాగుందన్నమాట. బ్లౌజ్ కూడా చక్కగా కుట్టించుకోవచ్చండి. ఇది మీకు పళ్ళు పార్ట్ అవుతుంది, లోపలికి మడిచి ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి సన్నటి ఇదేంటి ఇట్లా. ఇగో దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. 1075 అండి. 2 తెలుగు రాష్ట్రాలకి 50 రూపీస్ అండి. ఆల్ ఓవర్ ఇండియాకి 100 రూపీస్ అండి చార్జెస్. ఇగోండి, ఇప్పుడు గ్లాస్కో శారీస్ అప్పుడు మనం బాగా రిలీజ్ చేసాం కదా, ఇక ఆగిపోయినాయి నా దగ్గర. అప్పుడు మిగిలినట్లు నేను కూడా తీసుకున్నాను అనమాట. ఇక బ్లౌజ్ కుట్టించుకొని వేసుకుంటే ఇట్లా ఉంటాయండి. ఎవరన్నా నమ్ముతారా? ఇది 500 600 శారీ అంటే అలా ఉంటాయండి. మనం కట్టే తీరుని బట్టి ఉంటుంది కదండి. శారీ ఎక్కువ కాస్ట్లు పెట్టి కట్టేసేస్తేనే పెద్దగా ఉంటాయని, లేకపోతే ఇది ఉండదని కూడా కాదండి. ఏ చీరైనా మనం చక్కగా నీట్గా ర్యాప్ చేసుకొని కట్టుకుంటే ఏముండదండి. ప్రతి చీర అందంగా ఉంటుంది, ఏ ఏజ్ల వాళ్ళకైనా బాగుంటుందండి. ఇది వచ్చేటప్పటికి మనకి ఒకలాంటి రమ్మ గ్రీన్ అవుతుందండి. రమ్మ గ్రీన్ మీద మస్టర్డ్ ఎల్లో అండ్ లైట్ షేడ్స్తో ఇచ్చాడనమాట. ఇది కూడా అంతేనండి. బోర్డర్ వచ్చేటప్పటికి కలంకారీ బోర్డర్ లాగా వచ్చింది. ఇదిగోండి,
ఇది బ్లౌజ్ పీస్ 1075 అండి. ఈచ్ అండ్ ఎవ్రీ శారీ 2 రాష్ట్రాలకి, 2 తెలుగు రాష్ట్రాలకి మాత్రం 50 రూపీస్ అండి శారీ. శారీకి మన షిప్పింగ్ చార్జెస్ ఆల్ ఓవర్ ఇండియాకి 100 రూపీస్ అండి ఈచ్ శారీకి. ఇది వచ్చేటప్పటికి మీకు చక్కటి గ్రే కలర్ అండి, డార్క్ గ్రే. ఎవరు తీసుకుంటారు కానీ ఎక్సలెంట్ అండి. అసలు కట్టుకుని బ్లౌజ్ వేసి శారీ కడితే ఉంటుందండి అది నందం. చూసుకోండి ఎంత బాగుంటుందోనండి. డైలీ యూజ్, ఆఫీస్ యూజ్ రెండింటికి బాగుంటుందండి ఇది. చూసుకోండి ఓకేనా. 1075 అండి. దొరుకుతాయండి ఆ శారీస్ మనకి 500లో దొరుకుతాయి, 400లో దొరుకుతాయి. దేని అంటే చెప్పాలంటే పిండి కొద్ది రొట్టి అంటారు కదా, అలాగే మనం దీన్ని బట్టే మెటీరియల్ ఉంటుందండి. దీన్నే 150 రూపీస్లో కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ ఈ కాదు. మెటీరియల్ ఎప్పటికప్పుడే మారుతుంది. మనకు అవన్నీ బాగా ఎక్స్పీరియన్స్ ఉండి తెలిసిన వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళు కనిపెట్టలేరు అనమాట. తగ్గింది అక్కడ అంతా ఇస్తే మీరు ఇక్కడి నుంచి ఇచ్చారేంటి అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. అందుకోసం చెప్తున్నాను అనమాట. ఎప్పుడునండి కొంచెం నేను ఎప్పుడు మంచిగా డ్యూరబిలిటీ ఉన్న మెటీరియల్ చూసుకుంటాను. నెంబర్ 2 ఏంటంటే ఎవరు తీసుకున్నా మినిమం క్వాలిటీ ఉండాలి, మంచి క్వాలిటీ ఉండాలి, మినిమం ప్రైస్లో ఉండేటట్టు చూసుకుంటాను అనమాట. నాకున్న అలవాటు అది. అందరికీ అందుబాటులో ఉండాలని చూస్తాను నేను. ఓకేనా. ఇది వచ్చేటప్పటికి మనకి ప్యూర్ చందేరి అండి, చందేరి కాటన్స్. అసలు ఎంత మృదువుగా ఎంత బాగుంటుందంటే చాలా బాగా ఇస్తాడండి. ఎంత షిబోరి ప్రింట్ పైన కింద బాతిక్ ప్రింట్ వస్తుంది మనకి. చాలా అంటే చాలా బాగున్నాయండి. శారీస్ కూడా బాగా వెళ్ళిపోయినాయి. ఇంకొక 2-3 శారీస్ ఉన్నట్టున్నాయి, అవి రిలీజ్ చేసేస్తున్నా. ఇదిగోండి, ఇది మనకి నేవీ బ్లూ అండి, ఒకలాంటి బ్లూ. పైన కింద కూడా మనకి 1 ఇంచ్ వరకు, 1/2 ఇంచ్ వరకు మనకి జరీ బోర్డర్ ఉంటుందండి. ప్యూర్ జరీ బోర్డర్. ఇది నల్లబడదు, ముడత పడుతుంది. ఇది పళ్ళు పార్ట్. ఓకేనా. శారీ మొత్తం ఇట్లా ఉంటుందండి, ప్యూర్ చందేరీస్. ఇదిగోండి, ఇది బ్లౌజ్ పీస్ అండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఓకేనా. శారీ వచ్చి 1150 అండి మనకి. శారీ వచ్చి 1150 అండి. 2 రాష్ట్రాలకి మనకి 50 రూపీస్ షిప్పింగ్ చార్జెస్. ఆల్ ఓవర్ ఇండియాకి 100 రూపీస్. ఎక్కడికైనా కూడా చెన్నై, బెంగళూరు, మైసూర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ వరకు కూడా వెళ్తున్నాయండి. ఎక్కడికైనా కూడా 100 రూపీస్ షిప్పింగ్ చార్జెస్. ఇది వచ్చేటప్పటికి ఒక చక్కటి బ్రౌన్ అండి. బ్యాక్గ్రౌండ్కి వచ్చేటప్పటికి మీకు కొంచెం ఏంటంటే గ్రీన్ అండ్ బ్రౌన్ కలిస్తే ఎలా ఉంటుందో కూర ఆ కలర్లో ఇస్తున్నాడు. ఇది వచ్చేటప్పటికి మీకు చందేరి కాటన్స్ అండి ఇవి. ఇది వచ్చేటప్పటికి మీకు పళ్ళు పాట అండి, బాతిక్ ప్రింట్తో ఉంటుంది. బ్లాక్ బాతిక్ ప్రింట్ అన్నమాట. శారీ మొత్తం షిబోరి డిజైన్ అండి ఇది. బ్లౌజు బ్లాక్తో వచ్చిందండి, ఇగోండి బోర్డర్తో ఉంది. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చి మనకి 1150 అండి. చాలా బాగుంటుందండి మెటీరియల్, చాలా డ్యూరబిలిటీ అండి, చాలా వెయిట్లెస్గా ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మళ్ళీ మీకు నేవీ బ్లూ లాగానే ఉంది, బ్లూనేనండి. ఇందకితేమో మామిడి పిందెలతో ఉంది కింద డిజైన్. ఇది వచ్చేటప్పటికి ఫ్లవర్స్ వచ్చినాయి అన్నమాట, బాతిక్లోనే ఫ్లవర్ డిజైన్ అన్నమాట. ఇది అంత మధ్యలో అంతా మనకి క్రాక్ డిజైన్ అంటాం అన్నమాట దీన్ని. షిబోరియే కానీ క్రాక్ డిజైన్. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. పైన కింద బోర్డర్ ఉంటుంది, జరీ బోర్డర్ ఉందండి ఒక 1/2 ఇంచ్ పైన. ఇలా ఉంటుందండి కట్టుకుంటే. ఓకేనా. బ్లౌజ్ పీస్ ఇది 1175 అండి, సారీ 1150. 50 రూపీస్ షిప్పింగ్ చార్జెస్. ఆల్ ఓవర్ ఇండియాకి అయితే 100 రూపీస్. కాకపోతే 1150లోనే అవేమో మనకి చందేరి కొంచెం సాఫ్ట్ అండి. చందేరిలో ప్యూర్ కాటన్, సాఫ్ట్ కాటన్ అనమాట. ఇది వచ్చేటప్పటికి మళ్ళీ మనకి ఎంపీ కాటన్స్లోనే ఇది మనకి ఏంటంటే గంజి పెట్టుకోవాల్సిన చీరలు అనమాట. కస్తూరి బ్రాండ్తో రిలీజ్ చేశారన్నమాట. ఇదంతా కూడా షిబోరి ప్రింటేనండి, విత్ బ్లౌజ్ శారీస్. ఇవేంటంటే జరీ బోర్డర్స్తో ఉంటాయండి. ఇవి జరీ, కానీ ఇది నల్లబడదు, థ్రెడ్ జరీయే కానీ నల్లబడదు, ముడతపడదండి.
చాలా బాగుంటాయి. వీటికి గంజి పెట్టుకోవాలి మనం అవసరాలు బట్టి. ఆ చీరలకైతే పెద్ద గంజి అక్కర్లేదండి. ఎందుకంటే నేను కూడా ఆల్రెడీ 2 చీరలు కడుతున్నాను. 1 ఇయర్ నుంచి ఒకటి కడుతున్నా, కొత్తగా ఒకటి తీసుకున్నా. నాకైతే పడలేదండి. నేను మామూలుగా వాష్ చేపించి ఐరన్ చేపించేస్తాను అంతే. ఇగోండి చూసారా, ఇది షిబోరి ప్రింట్ అండి ఇదంతా. ఇది బ్లౌజ్ పీస్, చక్కటి బ్లూ కలర్ అండి, నేవీ బ్లూ. నేవీ బ్లూ మీద బ్లాక్తో ఇచ్చాడనమాట. పైన కింద కూడా బోర్డర్ జరీ థ్రెడ్స్తో ఉందండి. దీంట్లో ఇది పళ్ళు వచ్చేటప్పటికి మనకి చక్కగా బాతిక్ ప్రింట్ వచ్చిందండి. ఇగోండి ఎంత బాగుందో చూసారా. ఇవన్నీ బ్లాక్ ప్రింట్స్ అండి. ఇదే మధ్యలో అంతా మనకి స్క్రీన్ ప్రింట్ వస్తుంది. మనకి మ్యాంగోస్ అవన్నీ మనకి ఇదేంటంటే హ్యాండ్ ఇది మాట బ్లాక్ ప్రింట్స్ మాట అవి. ఓకేనా. ఇగోండి శారీ ఓపెన్ చేసి కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఇగోండి శారీ కాస్ట్ వచ్చి 1150 అండి. వీటికి అవసరాన్ని బట్టి గంజి పెట్టుకోవాలండి. ఐరన్ గంజి రెండు అవసరం ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మీకు చక్కటి బ్రిక్ కలర్ అవుతుందండి. అంటే మన ఇటుకల రంగు అంటాం కదా, ఆ కలర్లో ఉంటుంది అనమాట. దాని మీద లైట్ అండ్ డార్క్లో ఉందన్నమాట. ఇది ఇదంతా పళ్ళు పట్టు అండి. బాతిక్ ప్రింట్ వచ్చింది మొత్తం పళ్ళు పట్టు. పైన కింద జరీ బోర్డర్ అండి. జరీ కలర్లో ఉండే థ్రెడ్ బోర్డర్ అన్నమాట ఇది. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. శారీ కాస్ట్ వచ్చి 1150. కస్తూరి బ్రాండ్ మీద రిలీజ్ చేశారు. ఇది వచ్చేటప్పటికి మనకి చక్కగా ఇవి ప్లెయిన్ విత్ బోర్డర్స్ అండి. ఇవన్నీ కూడా కలంకారీ బోర్డర్స్ అండి. చాలా మంచి థీమ్స్తో ఇచ్చాడు. కింద మళ్ళీ జరీ బోర్డర్, జరీ థ్రెడ్ బోర్డర్ అండి అది. ఓకేనా, చాలా బాగుంది. ఇవి కూడా బాగా వెళ్ళిపోయినాయి అండి. ఇంకా కొంచెం ఉన్నాయి, ఇవి కూడా రిలీజ్ చేసేస్తున్నాను అనమాట. పళ్ళు వచ్చేటప్పటికి మీకు కలంకారీ బోర్డర్ అండి. ఎంత బాగుంటుందో చూడండి, బ్యూటిఫుల్ అండి. దీంట్లో పికాక్స్ వస్తాయి అన్నమాట. ఎంత బాగుందో చూడండి, రెండు నాట్ పికాక్స్, చాలా బాగుంది. లోపల రాధాకృష్ణ లాగానే ఏదో ఇచ్చాడు చూడండి. ఓకేనా. కింద పైన చక్కటి కిందంతా కలంకారీ బోర్డర్ అండి. పైన మాత్రం మనకి ఇట్లా ఇలా ఇలా ఇచ్చాడు అన్నమాట. ఓకేనా, కొంచెం ఇచ్చి మళ్ళీ దీనిపైన జరీ బోర్డర్ ఇచ్చాడు. దిస్ ఈజ్ బ్లౌజ్ పీస్ అండి. కట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి. 1150. షిప్పింగ్ చార్జెస్ అండి. ఓపెన్ చేసి కట్టుకుంటేనే అందం తెలుస్తుందండి. ఏ చీరైనా కూడా అంతేనండి. ఇది మస్టర్డ్ ఎల్లో అవుతుందండి. మస్టర్డ్ ఎల్లోకి మనకి చక్కగా మరూన్ కలర్తో ఇచ్చాడు. ఇదంతా మనకి థీమ్ అన్నమాట. అంటే పెళ్ళి మీనా లాగా ఇచ్చాడనమాట. అది పల్లకి మీనా అంటారు కదా, అది. పైన కింద జరీ బోర్డర్ అండి, జరీ థ్రెడ్ బోర్డర్ అండి ఇది. ఓకేనా. ఇదంతా కూడా మనకి చక్కగా మిక్సింగ్లో ఇచ్చాడనమాట. బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో, దానిపైన మరూన్తో మళ్ళీ మనకి బ్రష్ లాగా పెయింట్ లాగా ఇచ్చాడనమాట. అది. ఇది వచ్చేటప్పటికి మీకు కలంకారీ పళ్ళు, చాలా బాగుందండి. కలంకారీ పళ్ళు బ్రహ్మాండంగా ఉంది. చూడండి ఎంత అందంగా ఉందో. డైలీ యూస్కి, ఆఫీస్ యూస్కి, ఈవినింగ్స్, చిన్న చిన్న పార్టీస్కి, గుళ్ళకి వెళ్ళేటప్పుడు చాలా చక్కగా ఉంటుందండి. వైట్లెస్ శారీస్ అట్లానే చాలా నీట్గా, డీసెంట్గా, డిగ్నిఫైడ్గా ఉంటాయండి. మెరూన్ బ్లౌజ్. ఓకేనా. 1150 అండి శారీ కాస్ట్. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయి. ఇది వచ్చేటప్పటికండి వీటికి మళ్ళీ ప్యూర్ కాటన్స్ అండి. ఇవి సుచిత్ర కాటన్స్ మాట. ఇవి ఎంపీ వాళ్ళే కానీ సుచిత్ర కాటన్స్. ఇవన్నీ క్యాటలాగ్ శారీస్ అండి. ఓపెన్ చేసి కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి శారీ.
అంతా కూడా మ్యాంగో డిజైన్ అండి. శారీ మొత్తం ఎంత వెయిట్లెస్ ఉందోనండి. కాటన్, ప్యూర్ కాటన్స్ అన్నమాట. చాలా వెయిట్లెస్ అండి. అలానే ట్రాన్స్పరెన్సీ అయితే లేదండి. శారీ చక్కగా అవసరాన్ని బట్టి గంజి పెట్టుకోవాల్సి వస్తుందండి. ప్యూర్ కాటన్స్ ఇవి, సుచిత్ర కాటన్స్ అన్నమాట. ఇవ్వండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అవుతుందండి. దీనికి బ్లౌజ్ వచ్చి మీకు ఇట్లా ఇచ్చారు. కట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి. డైలీ యూస్కి బాగుంటుంది, ఆఫీస్ యూస్కి బాగుంటుంది. శారీ కాస్ట్ వచ్చి మనకి 1150 అండి. ఇది వచ్చేటప్పటికి మీకు ఒకలాంటి బ్రిక్ కలర్ అవుతుందండి. ఓకేనా, ఓపెన్ చేసి కడితే ఆ రకంగా ఉంటుంది శారీ. ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ అండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. పెద్దగా ఇస్తున్నాడండి బ్లౌజ్ పీస్ కూడా, కానీ శారీ కంటే మందంగా ఉందండి. పెద్ద బ్లౌజ్ ఇస్తున్నాడు. ఇది మీకు శారీ అండి, మొత్తం క్రీపర్ డిజైన్ అండి. శారీ అంతా కూడా కడితే చాలా అందంగా ఉంటుందండి. ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా బాగుంటుంది. పైన కింద కూడా బోర్డర్ ఉంది, కానీ ఎక్కడ జరీ లేదండి, అస్సలు జరీ ఇవ్వాల. కొంతమందికి జరీ ఇష్టం ఉండదు కదా. ఇదిగోండి, దిస్ ఇస్ మ్యాంగోనండి. పళ్ళు బట్ట అంతా మ్యాంగో వచ్చింది మనకి. ఓకేనా, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1150 అండి. ఇది వచ్చేటప్పటికి పింక్ అండి. సేమ్ అదే బ్రిక్ కలర్దే పింక్ అన్నమాట. సేమ్ డిజైన్ అండి. ఇది ఇంకంతగా ఓపెన్ చేయట్లేదు నేను. 100% కాటన్ అండి, సుచిత్ర కాటన్స్. చాలా వెయిట్లెస్ శారీస్ అండి, విత్ బ్లౌజ్ శారీస్ అన్ని. కలర్ గ్యారంటీ ఉంది, షింక్ అవటం, ముడత పడటం అలా ఏమి ఉండదండి మీకు. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ఓపెన్ చేసి కట్టే శారీ ఇలా ఉంటుందండి. ఇదంతా కూడా మనకి డైమండ్ డిజైన్ లాగా వచ్చిందన్నమాట. ఇది కూడా ఒకలాంటి ఆరెంజ్ అండ్ బ్రిక్ మిక్సింగ్లో ఉందండి. బ్రిక్ అండ్ ఆరెంజ్ మిక్సింగ్లో ఉంది శారీ. బ్లౌజ్ లోపలే ఉంది. ఇది పళ్ళు పార్ట్ అండి మనకి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఓకేనా, ఇది పళ్ళు పార్ట్. ఇట్లా వచ్చిందన్నమాట పళ్ళు. ఓకేనా, ఇది వచ్చేటప్పటికి ఓవరాల్ శారీ అండి. ఈ రకంగా ఉంటుంది అన్నమాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. 1150 అండి శారీ కాస్ట్, విత్ షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా అండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేటప్పటికి ఇవి ఏమో సాఫ్ట్ కాటన్ అండి. ఇవి కూడా ఎంపీ కాటన్స్లోనే సాఫ్ట్ అన్నమాట. వీటికి మనకి జరీ గంజి అక్కర్లేదండి. మీకు ప్రత్యేకంగా కావాలంటే పెట్టుకోవచ్చు అన్నమాట. ఇవి నిరుపమ పేరుతో రిలీజ్ చేశారనమాట. ఇవి కూడాను చాలా బాగుంటుందండి. కొంచెం మన చందేరి సిల్క్ మిక్సింగ్ లాగా అనిపిస్తుంది అన్నమాట, కానీ సిల్క్ కాదు, ప్యూర్ కాటన్స్. ఇవి కూడాను సాఫ్ట్ కాటన్స్ అన్నమాట. చాలా బాగుంటుందండి. లైట్ కలర్స్ అండి అన్నీ కూడా. ఇక చూడండి ఎంత బాగుందో. పైన అంతా కూడా థ్రెడ్ బోర్డర్ అండి. ఇదంతాను మన సాటిన్ బోర్డర్ లాగా ఉంటుంది అన్నమాట. ఓకేనా, నిలువుగా వచ్చిందండి శారీ అంతా కూడా, నిలువుగా వచ్చింది అన్నమాట. డిజైన్ అంతా నిలువు డిజైన్. ఇది కిందకు వచ్చేటప్పటికి ఎంబ్రాయిడరీ అండి. ఇది ఎంబ్రాయిడరీ. అది కొత్త రకంగా ఇచ్చాడు అన్నమాట. లాస్ట్ టైం రిలీజ్ చేశాను, బాగా వెళ్ళినాయండి. చాలా అంటే చాలా చాలా బాగుంటాయండి. ఇది క్లాసీ లుక్ ఉంటుందండి. ఆఫీస్ యూజ్కి కానీ డైలీ యూజ్కి కానీ చాలా క్లాసీ లుక్ ఉంటుందండి. ఇక్కడ ఎంబ్రాయిడరీ ఉంటుంది. కింద మాత్రమే ఎంబ్రాయిడరీ ఇస్తాడు బోర్డర్ దగ్గర. ఓకేనా, ఐ థింక్ దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి మర్చిపోయాను నేను, దీంట్లో ఇస్తాడు అనుకుంటా. కట్టు చెంగు దగ్గర ఇస్తాడు అనుకుంటున్నాను నేను. ఒక్క నిమిషం ఆగండి, ఇంతకుముందు ఎప్పుడో చూపించాను కానీ మర్చిపోయాను మళ్ళీ. ఇదిగోండి, ఐ థింక్ దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి.
కట్టు చెంకి అటాచ్మెంట్ ఇచ్చాడు, కూర కలర్లో ఇచ్చాడు అనమాట. పైన కింద ఇట్లా బోర్డర్ ఇచ్చాడు. చాలా బాగుందండి శారీ. నాకు ఇక్కడ అంటే మా సర్కిల్లో, మా ఫ్రెండ్ సర్కిల్స్లో కూడా తీసుకున్నారు. అసలు కట్టుకుంటే అబ్బా ఎక్సలెంట్ ఉందండి శారీ. నేనే అనుకున్నాను అప్పుడు, అరే నేను తీసుకోలేదే అని. చాలా బాగున్నాయండి, కడితే ఎక్సలెంట్ ఉంటుందండి శారీ. బ్యూటిఫుల్ శారీస్ అండి, చక్కగా తీసుకోవచ్చు ఇవి. ఇగో ఇది బ్లౌజ్, ఎంత పెద్ద బ్లౌజ్ ఇచ్చాడు చూసారా. ఎంత హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయండి ఈ శారీస్. చక్కగా పొడవు బాగుంది, విత్ కూడా బాగుందండి రెండును. 1550 అండి ఇవి, 1550. ఈ శారీస్ వచ్చి మంచి కాటన్ అండి, ప్రీమియం క్వాలిటీ అంటారు దీన్ని. ఓకేనా. ఇది వచ్చేటప్పటికి మీకు పీచ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఇచ్చాడనమాట. నేను కూడా ఒకటి ఇచ్చాను, నాది టైలర్ దగ్గర ఉంది, నెక్స్ట్ టైం కట్టి చూపిస్తా శారీ. ఎక్సలెంట్ అండి, అసలు మీకు ఇంకెక్కడ మార్కెట్లో కూడా రిలీజ్ అయినట్టు నాకు ఎక్కడ కనపడలా. చూసుకోండి, ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పాట్. బ్లౌజెస్ కట్టుకుంటే ఎక్సలెంట్ ఉంటుందండి శారీ. అంతా నిలువు డోరీ అన్నమాట ఇదంతా. దీంట్లో మళ్ళీ మనకి ఇదంతా కూడా ప్రింట్ అండి, కింద మాత్రమే మనకి ఎంబ్రాయిడరీ ఇస్తాడనమాట. 1550 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి. 2 తెలుగు రాష్ట్రాలకి ఈచ్ శారీకి 50 రూపీస్ అండి. ఆల్ ఓవర్ ఇండియాకి అయితే 100 రూపీస్. ఎక్కడికైనా సరే 100 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి ఈచ్ శారీకి. ఇది వచ్చేటప్పటికి మనకి చక్కగా గ్రీన్ అండి, లైట్ అండ్ డార్క్ గ్రీన్స్లో ఉందన్నమాట ఇది. ఓకేనా. కట్టుకుంటే ఎక్సలెంట్ అండి శారీ, తీసుకోండి. అసలు అంటే ఎప్పుడు ఒకటే ఇది ఎందుకు అనుకునే వాళ్ళు చక్కగా తీసుకోవచ్చండి. వీటికి గంజితో కూడా పని ఉండదండి, యాస్టీస్గా తీసుకొని కట్టుకోవచ్చు. నా ఫ్రెండ్స్ ఇద్దరు తీసుకొని కట్టారు, అసలు నేనే ఆశ్చర్యపోయాను అనమాట, అంత బాగున్నాయండి నిజంగా. పళ్ళు పట్టండి ఇది మీకు. ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి కోరార్లో ఉంటుంది, లోపలికి మడుస్తాడు, కట్టు చెంగు దగ్గర ఉంటుంది. ఇగోండి కోరా కలరేనండి. బ్లౌజ్ మనకి బోర్డర్ మాత్రం హ్యాండ్స్కి ఇస్తాడు అనమాట. ఓకేనా. 1550 అండి శారీ. చాలా బాగుందండి మెటీరియల్ అయితే, అసలు వంక పెట్టే పని లేదండి, అంత బాగుంది మెటీరియల్. చాలా వెయిట్లెస్గా ఉన్నాయండి, సమ్మర్కి హాయిగా ఉంటుందండి. ఇది వచ్చేటప్పటికి మీకు పళ్ళు పాటు అవుతుంది. ఇది చక్కటి లావెండర్ కలర్ అండి, చూసుకోండి. ఇగో దిస్ ఇస్ పళ్ళు పాట్. ఓకేనా. దిస్ ఇస్ పళ్ళు పాట్. పళ్ళు ఇంకా లోపలికి మడిచిందండి. దిస్ ఇస్ పళ్ళు పాట్, దిస్ ఇస్ ఫ్రంట్ పాట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి శారీ మొత్తం. డిజైన్ అయితే అన్ని శారీస్కి ఒకటేనండి, కింద మాత్రం ఎంబ్రాయిడరీ ఉంటుంది అంతే మనకి. ఓకేనా. మీకు బ్లౌజ్ దీంట్లో కూడా అంతేనండి, కోరా ఇస్తాడు. నాకు తెలిసి అయితే కోరానే అనుకుంటున్నాను. ఇదిగోండి దిస్ ఇస్ బ్లౌజ్ పీస్, ప్లెయిన్ వచ్చేసింది. ఓకేనా. దీని మీదకి మనకు అది వద్దనుకుంటే హాయిగా మనం లెవెండర్ కలర్ వేసినా కూడా అదిరిపోతుందండి, లావెండర్ కలర్ కూడా. ఓకేనా. ఈ ఎపిసోడ్ ఇక్కడ అయిపోయిందండి. నో సిఓడి ఆప్షన్ అండి, నో రిటర్న్స్, నో ఎక్స్చేంజెస్ అండి. ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని కావాల్సిన వాళ్ళు ఎవరైనా కూడా నీట్గా స్క్రీన్ షాట్స్ పెట్టి పైన 2 నెంబర్స్ ఇస్తున్నాము, ఏదో ఒక దాంట్లో బుక్ చేసేసుకోండి. అలాగే మీరు ఏంటంటే అమౌంట్ వేసిన తర్వాత నాకు స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెట్టాలండి. దానిలో పిన్ కోడ్ కంపల్సరీ ఉండాలండి, మీ డిస్ట్రిక్టు, మీ అంటే మీ ఉంటాయి కదా ఏంటంటే స్ట్రీట్ పేరు, మీ డిస్ట్రిక్ట్, ఎవరి పేరున ఆ ప్యాకెట్ రావాలో వాళ్ళ పేరు, అట్లాగే కాంటాక్టింగ్ ఫోన్ నెంబర్ అండి. ఒకవేళ మీరు ఆ టయానికి ఇంట్లో ఉండము అనుకుంటే ఆల్టర్నేటివ్ ఇంకొక ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు ఆ ఏరియాకి వచ్చిన తర్వాత డిటీడీసీ కొరియర్ వాళ్ళు కంపల్సరీ కాల్ చేస్తారు మీరు ఇచ్చిన నెంబర్కి. అంటే మీరు ఇంట్లో ఉన్నారా లేదా అని కనుక్కోవటానికి, డెలివరీ చేయడానికి. మీరు కానీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే బ్యాక్ వచ్చేస్తుంది అన్నమాట అది. అందుకని ఏంటంటే మీరు కంపల్సరీ ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ ఇస్తేనే బెటర్ అండి. ఒకవేళ ఎనీహౌ ఏ పరిస్థితుల్లో అన్నా మీరు ఉండకపోతే అప్పుడు మీరు ఇంకొక ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళని కూడా కాంటాక్ట్ చేస్తారనమాట. అది మన ఇద్దరికి కూడా మంచిదండి. ఓకేనా. అట్లాగేనండి, కొత్త వారందరికీ కూడా స్వాగతం అండి.
చక్కగానండి ఒక లైక్ ఇచ్చేసేయండి. అలాగే మీరిచ్చే ఎంకరేజ్‌మెంట్‌తోనే రోజు రోజుకి నేను ముందుకొస్తున్నానండి. శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ మాత్రం ఎప్పుడూ మీ ప్రోత్సాహంతోనే ముందుకు నడుస్తుంది. ఓకేనండి. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.